మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో రెగ్యులర్గా అంటే ఏదో ఒక విషయం ప్రతిసారి మనకి ఎలా అంటే జస్టిస్ త్వరగా వచ్చేస్తుందా అనుకునేటువంటి ఉద్దేశంతోనే ప్రతిసారి ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి విశ్లేషణ అయితే అంటే ఈ విధంగా జరిగింది. సో దీన్ని బట్టి జస్టిస్ అయితే ఇన్ని కోణాల్లో చూసుకున్నా కూడా ఈ టైంలో వచ్చే అవకాశం ఉంది అనేటువంటి దానికి సంబంధించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము నేను అండ్ రవీంద్రనాథ్ గారు. సో ఈరోజు అయితే పర్టికులర్గా మాట్లాడుకోవాలి అని అంటే కొన్ని కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని ఈరోజైతే వచ్చిన వార్తలను బట్టి తెలుస్తూ ఉంది. ఆ కీలక పరిణామాలు ఏంటి, ఏ విధంగా ఉండొచ్చు, అండ్ దాని తర్వాత ఎప్పుడైతే మమతా బెనర్జీ మాట్లాడటం జరిగిందో మోడీ బాబు అనేటువంటి ఉద్దేశంతో పొరపాటును గనక కొన్నిసార్లు ఇక్కడ గనక బెంగాలీ బర్న్ అయితే అస్సాం, బీహార్, ఢిల్లీ ఇవి కూడా బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి దాన్ని కూడా బాహాటంగా బహిరంగంగా ఏ ఉద్దేశంతో చెప్పారు అనేటువంటి దగ్గర నుంచి కనుక మనం చూసుకుంటే ఈరోజు వరకు అప్డేట్స్ ఏ విధంగా ఉంది అనేది హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఒక మంచి కోసం జరిగే ప్రయత్నం ఏదైతే ఉందో, ఆడియన్స్ మనతో పాటు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మంచి కోసం జరిగేటువంటి ఫైట్ ఏదైతే ఉందో అది రోజు హీట్ ఎక్కే ప్రాసెస్లో త్వరగా వచ్చే అవకాశం ఉంది అనుకునేటువంటి ఆలోచన అయితే కలక్క మానదు. సో ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి ఏ విధంగా ఉందంటారు? అసలు నిస్సిగ్గు అన్న పదానికి సిగ్గొచ్చే విధంగా మమతా బెనర్జీ గారు ప్రవర్తిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు నాగరాజ్ గారు. జరుగుతున్న పరిణామాలు గంట గంటకి మనం దగ్గరగా క్లోజ్ అయ్యి చూస్తున్నాం. ఆల్రెడీ మనకు సంబంధించిన సుమన్ టీవీ యాజమాన్యం కూడా పంపించారు, మనకు అప్డేట్స్ కూడా వస్తున్నాయి. మనం కంటిన్యూగా సుమన్ టీవీ అన్నది సామాజిక బాధ్యత అనే యాంగిల్లో పూర్తిగా ఈ ఇష్యూని అక్కడ దగ్గరుండి కేవలం మాట్లాడుకోవడం, మీడియా ద్వారా వచ్చే కథనాలు కాకుండా పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయితే ఇంకా కాస్త వ్యూవర్స్కి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనే ఉద్దేశం చేస్తున్న కృషి రియల్గా అభినందనీయం. సో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ రకరకాల సోర్సెస్ ద్వారా మనం తీసుకుంటున్నాం. ఇందులో నిజాలు చాలా వరకు నిజాలు ఉంటాయి. ఎక్కడ కూడా అతిశయోక్తికి కానీ పక్కదారులకు తావివ్వకుండా మనం మ్యాక్సిమం ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏ పార్టీలు మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు కూడా కంప్లీట్ ఒక జోనర్లో సత్వర న్యాయం జరగాలి, సామాజిక బాధ్యతగా మనం చేస్తున్నాం. సో దీనికి సంబంధించి ఈ వర్డ్ నేను వాడాను నాగరాజు గారు. నిస్సిగ్గు అనే పదానికి కూడా సిగ్గు వచ్చే విధంగా మమతా బెనర్జీ ఈరోజు తన చర్యలు మాత్రం చాలా హాస్యాస్పదంగా అసహ్యంగా ఉన్నాయని చెప్పడంలో ఇటువంటి కూడా సిగ్గుపడేది లేదు, సందేహాత్మకం లేదు. ఎందుకంటే మమతా బెనర్జీ గారు ఈరోజు నేను సాయంత్రం ఇచ్చిన స్టేట్మెంట్ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మా తృణమూల కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం, సత్వర న్యాయం జరగాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు అవ్వాలి, బాధితురాయలకి రేపిస్టులకి తొందరగా ఇంకా మంచి న్యాయం జరగడానికి కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మమతా బెనర్జీ ఇచ్చిన స్టేట్మెంట్కి గ్రామ స్థాయిలో నుంచి ఆ పార్టీ నేతలు అప్పుడే సన్నద్ధం అయిపోతున్నారు. ఎవరి మీద దాడి చేస్తారు, ఏం దాడులు చేస్తారు వీళ్ళు, ఎవరిని దాడి చేయాలనుకుంటున్నారు? లా అండ్ ఆర్డర్ టోటల్గా కంట్రోల్లో ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తను చేయాల్సిన బాధ్యత తను వదిలేసి ఇంట్లో దొంగను పెట్టుకొని తను బయటకు వచ్చి దొంగ అని వచ్చే విధంగా తను చేస్తున్నటువంటి ఈరోజు తను ప్రకటిస్తున్న ప్రకటనలు కూడా బ్లేమ్ గేమ్ 100% బ్లేమ్ గేమ్. ఇదంతా సుప్రీంకోర్టు గమనిస్తుంది నాగరాజు గారు. సెప్టెంబర్ 5 వరకు జ్యుడిషియరీ మన ట్రయల్స్ వరకు టైం ఇచ్చారు. సిబిఐ వాళ్ళ ఇంట్రాగేషన్స్ ఒక పక్క జరుగుతున్నాయి, మరోపక్క జ్యుడిషియరీ డిఫెన్స్ లాయర్లు ఎవరు కావాల్సిన ఇన్వెస్టిగేషన్ అన్నీ కూడా సోర్సెస్ పెట్టుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఈ యొక్క సిచ్యువేషన్ని కంప్లీట్గా దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో తను చేస్తున్నటువంటి రాజకీయ హింసాత్మక ఆలోచనలు అన్నవి చూసారండి, అది ప్రజాస్వామ్యానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనది కాదు. ముఖ్యంగా మమతా బెనర్జీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంఘటనలో ఇందులో మమతా బెనర్జీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది అని తెలుస్తుంది. మనం మార్నింగ్ ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఎవరైతే సందీప్ ఘోష్ యొక్క మెయిన్ ఎవరైతే ప్రైవేట్ బౌన్సర్స్ ఉంటారో అందులో ఒక బౌన్సర్ ధైర్యంగా చెప్తున్నాడు, నాకు దీదీతో సంబంధాలు ఉన్నాయి, దీదీయే నాకు అపాయింట్ చేసింది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం తెలుస్తుంది. వెయిట్ చేద్దాం, చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈరోజు జరిగే విషయాలకు వస్తే సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యాంటీ రేపిస్టులకు ఎగ్నిస్ట్గా ఒక బిల్లు ప్రవేశపెడతాం, ఆ బిల్లుకి ఇమ్మీడియట్గా ఆమోదం తెలుపుతాం, ఆ యాస్టిస్ బిల్లుని గవర్నర్కి పాస్ చేస్తామని చెప్పడం ఒక విషయం. ఇది కాకుండా నేను ఇంకొక విషయాన్ని ఈ వీడియో చివరిలో మీకు రివీల్ చేస్తాను.
ఒక ముఖ్యమైన సంఘటన, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి నేను ఈ వీడియో చివరిలో మీకు అందజేసే ప్రయత్నం చేస్తానండి నాగరాజు గారు. అంటే ఈ విషయాలు చెప్పిన తర్వాత ఇక నిన్న జరిగినటువంటి బంద్ కార్యక్రమాన్ని విశ్లేషణ చూస్తే మొత్తం టోటల్గా రైలు రోకో నుంచి బస్సులు, ఆసుపత్రులు టోటల్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. మొత్తం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అగ్నికి ఆజ్యం పోసేటట్టు మమతా బెనర్జీ స్టేట్మెంట్ కూడా, మా రాష్ట్రంలో కానీ ఇటువంటి అల్లర్లు కానీ నిరసనలు జరిగితే ఇది పక్క రాష్ట్రాలు యూపీ, బీహార్, అస్సాం ప్రతి రాష్ట్రంలో కూడా ఈవెన్ ద ప్రతి స్టేట్లో కూడా అల్లర్లు జరుగుతాయి, మోడీ బాబు బీ కేర్ఫుల్ అన్నట్టుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మరొక అశాంతి వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంది తను చేస్తున్నటువంటి కృత్యాలు. దీనికి ఎగ్నిస్ట్గా బీజేపీ అపోజిషన్స్ వాళ్ళు ఒక మాట చెప్పారు, ఇది ఉత్తర కొరియానా లేకపోతే ఇది ఏమైనా భారతదేశమా? ఉత్తర కొరియాలో కింగ్ జామ్ ఎట్లనైతే ప్రవర్తిస్తున్నాడో అటువంటి పరిపాలన మాకు ఇక్కడ మమతా బెనర్జీ వర్తిస్తుంది, తను ఒక కింగ్ జామ్ ఉన్నలాగా ప్రవర్తిస్తుందని చెప్పి అతను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఒక విధంగా మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఏ స్థాయిలో ఉంది వెస్ట్ బెంగాల్ పరిస్థితి మనకు అర్థమవుతూనే ఉంది. ఏమైనా జరగవచ్చు వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు, ఏ క్షణానికైనా పరిస్థితులు మారిపోవచ్చు. ఇంకొక ముఖ్యమైన సంఘటన, ఈరోజు సిబిఐ వాళ్ళు ఆర్జికర్ మెడికల్ కాలేజీకి మరోసారి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఏఎస్ఐ అనూప్ దత్తాకు ఉన్నారో ఈరోజు పాలిగ్రాఫ్ టెస్ట్ కంప్లీట్ చేశారు. మొత్తం 3 విడతలుగా చేశారు. ఒక క్వశ్చనర్ ఫామ్ రెడీ చేసుకొని 3 విడతలుగా చేశారు. ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకల్లా 5:36 వరకు కంప్లీట్ అయింది. దానికి సంబంధించిన పాలిగ్రాఫ్ టెస్ట్ యొక్క డీటెయిల్స్ మేబీ నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ మనకి అందవచ్చు. అందంగానే మన ఇమీడియట్గా మనం కూడా మన వ్యూవర్స్ అది కూడా షేర్ చేసుకుందాం. చిట్ట చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఈవినింగ్ వెస్ట్ బెంగాల్ గవర్నర్ అటువంటి ఆనంద్ బోస్ ఈరోజు అత్యవసర సమావేశానికి సెంట్రల్ కేంద్ర హోంశాఖ అయినటువంటి అమిత్ షాని ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం అర్జెంటుగా వెళ్ళి కలవాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, శాంతి భద్రత లోపించిపోవడం, వ్యవస్థలో ఆయా పనులు చేయకపోవడం, ఏ డిపార్ట్మెంట్లో పనిచేయట్లేదు, మొత్తం వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది, టోటల్ స్తంభించిపోయింది. ఇక్కడ సెప్టెంబర్ 5 వరకు జ్యుడిషియరీ సెప్టెంబర్ ఉంది, మనకి జ్యుడిషియల్ సుప్రీంకోర్టు ట్రయల్స్ ఉంది. బట్ ఇప్పటివరకు కూడా ఈరోజు జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. శ్రామికుడికి కూలీవాడికి ఈరోజు కూలీ లేదు. ఆ రోజు దినసరి కూలీ ఆ రోజు సాయంత్రం వెళ్తే కానీ సాయంత్రం లేబర్ వస్తే కానీ తన ఇంట్లో పొయ్యి వెలగదు. ఇలాంటి దుర్భర స్థితిలో ఉంది వెస్ట్ బెంగాల్. అంటేనే చాలా చారిత్రక నగరం. ఇప్పటికీ కూడా మన ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎటువంటి స్థితిగతులు ఉంటాయో మోర్ దాన్ కలకట్టా నగరంలో మోర్ దాన్ 70% అదే స్థితిగతులు ఉంటాయి అక్కడ కూడా. ఈరోజు సామాన్య జనజీవనం అన్నమో రామచంద్ర అన్నట్టుగా ఉన్నటువంటి స్థితిలో ఈ స్థితిని చూసే గవర్నర్ ఏదైనా యాక్షన్ ప్లాన్ తీసుకున్న ఉద్దేశంతో సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా దగ్గరికి హడావుడిగా ఒక ప్రయాణం కట్టారు. దీని రిజల్ట్ ఏంటన్నది మనం వెయిట్ చేసి చూద్దాం. అంటే చాలామంది అక్కడ రాష్ట్రపతి పరిపాలన వచ్చినా కూడా త్వరగా సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అని భావించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి మాత్రం అంటే మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో ఒక్కొక్క త్వరితగతి న్యాయం జరగాలి అనేటువంటి దానికి, సో ఇవాళ గవర్నర్ గారు వెళ్ళి అక్కడికి కలవటం అనేది నిజంగా ఒక్కొక్క మంచి వాతావరణానికి మనల్ని తీసుకువెళ్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ అక్కడ డిక్టేటర్షిప్ పాలన ఏదైతే ఉందో దానికి డెఫినెట్గా ఇటువంటివి అంటే ఆ డిక్టేటర్షిప్కి అడ్డుకట్టు వేసేటువంటి ప్రయత్నాలకి ఇది ఒక మంచి నాందని చెప్పుకోవడంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదండి. సో ఒక్కొక్క మంచి విషయాన్ని షేర్ చేశారు. మనతో పాటు ఆడియన్స్ కూడా ఎస్ ఇది కదా కావాల్సింది, త్వరగా స్పందించారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు బోస్ గారు అని చెప్పేసి చెప్తారండి డెఫినెట్గా గవర్నర్ గారికి. అండ్ థ్యాంక్ యూ, ఒక మంచి న్యూస్ మాత్రం షేర్ చేసినందుకు. ఇప్పటికైనా సరే దీంట్లో త్వరితగతి న్యాయం జరిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. సో చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.